కవిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎవరో చెత్తగాళ్ల వెనుక నేనెందుకుంటానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు తిరస్కరించిన వాళ్ళ వెనకాల నేనెందుకుంటాను, నాకు అంత సమయం లేదని, మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో వేరే వాళ్ళను ఎదగనియని వాళ్ళు ఇప్పుడు పంచాయతీలు పెట్టుకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే మరోవైపు కడుపుల్లో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని, ఒకరిపైన ఒకరు యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హారిక లైవ్లో అందిస్తారు. హారిక, చెప్పండి, మొత్తం మీద కవిత ఎపిసోడ్కి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి స్పందించడం చాలా మంచి పరిణామమే. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్క తెలంగాణలో ఇది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది. ముఖ్యంగా కవిత ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తూనే ఇంకో పక్క పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. నిన్న సస్పెన్షన్ తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెడతారు అని అనుకున్నారు అంతా, కానీ ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టకుండా మరి ఆలోచించుకొని మరి ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నారో ఏంటో తెలీదు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం వివరాలన్నీ వివరంగా వివరించే ప్రయత్నం చేశారు. చాలా క్లారిటీగా అసలు ఎక్కడ తడబాటు లేకుండా దీని వెనక ఖచ్చితంగా హరీష్ రావు, సంతోష్ రావు ఉంటే దాని వెనక సీఎం రేవంత్ రెడ్డే ఉన్నారు. ఇదంతా నడిపించిందే రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఒకప్పుడు ఒకరోజు ఈ హరీష్ రావు అండ్ ఇటు సంతోష్ రావు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఫ్లైట్లో ప్రయాణించారు. ఆ తరువాతనే ఈ కుట్ర కోణాలన్నీ బయటకు పడుతున్నాయి. ఈ హరీష్ రావు కావాలనే ఇవన్నీ చేస్తున్నారు, మా కల్వకుంట్ల ఫ్యామిలీని విచ్ఛిన్నం చేసే దిశగా ఈ అడుగులు వేస్తున్నారు. అందులో ఫస్ట్ టార్గెట్గా నన్ను ఫస్ట్ ఎలిమినేట్ చేశారు, తర్వాత ఎలిమినేట్ అయ్యేది ఎవరు అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు కవిత. ఆ క్వశ్చన్ మార్కులో ఫస్ట్ అయితే కేటీఆర్ అన్న కావాలి, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ మెన్షన్ చేశారు. అయితే ఖచ్చితంగా బాధ్యతలన్నీ ఇప్పుడు కేటీఆర్ పైనే ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పార్టీ బాగోగులు చూడాల్సిన బాధ్యత రామన్న మీదే ఉంది, అలాగే తండ్రిని చూడాల్సిన బాధ్యత కూడా మీదే ఉంది అంటూ మీడియా ముఖంగా ఆవిడ చెప్తూ వచ్చారు. అయితే ఎక్కడ తడబాటు లేకుండా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారు, డివైడ్ అండ్ రూల్ దిశగా ప్రయాణిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు. అంటే కావాలనే ఇప్పుడు ఈ హరీష్ రావుకి ఇంకా ఇటు ఆయన సంతోష్ రావు వీళ్ళిద్దరి కేసుల్ని మాఫీ చేసే దిశగానే ఇదంతా జరిగింది. ఎందుకంటే ఇంతకు ముందు పాల కల్తీ జరిగింది, ఆ పాలన్నీ హరీష్ రావు ఫామ్ నుంచే వచ్చాయి అని చెప్పేసి ఆ 2 రోజులు హల్చల్ నడిచింది. ఆ తర్వాత ఏం జరిగింది, కేసులు ఏమైనా చేశారా, లేదు, ఏమైనా పోనీ స్టేషన్లో వేశారా అంటే అది కూడా లేదు. మరి ఎందుకు ఇదంతా జరిగింది, ఇప్పుడు ఆ కేసులు ఎటుపోయాయి అని చెప్పేసి అని అన్నారు. బ్లూఫిన్ అనే ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ ద్వారా ఎన్నో అవినీతి కార్యకలాపాలు జరిగాయి. మరి దాన్ని ఎందుకు చూడట్లేదు, ఇటు సిబిఐ కావచ్చు, ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అసలు ఏం చేస్తుంది, మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇవన్నీ కనిపించట్లేదా, కావాలనే వీళ్ళు ఆయన పంచన చేరి కాళ్ళ బేరానికి వెళ్తేనే కదా ఇదంతా జరిగింది అని చెప్పేసి ఇలా ప్రస్తావిస్తూ వచ్చారు. అంటే ముఖ్యంగా ఈ సంతోష్ రావు ఎవరైతే ఉన్నారో చెవులో జొర్రీగా చెప్పులో రాయి అన్నట్టుగా ఇలా మాట్లాడుతూ వచ్చారు. అలాగే ఇటు హరీష్ రావుని కూడా అసలు ఎక్కడ తడబడలేదు. ఖచ్చితంగా హరీష్ రావు ఈ మేకవన్నే పులి అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతూ ఈయన ట్రబుల్ షూటర్ కాదు, బబుల్ షూటర్, ఖచ్చితంగా కావాలని ఇలాన్ని ట్రబుల్స్ తీసుకొస్తున్నారు. ఆ ట్రబుల్స్ తీసుకురావడమే కాకుండా ఇంకా వేరే వాళ్ళతోని అనిపించే దిశగా వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఇటు సిబిఐ కావచ్చు, ఇటు ఈడీ కావచ్చు, ఈడీ ఇప్పటికీ 3-4 సార్లు కేటీఆర్ని పిలిచింది విచారణ పేరుకు. కానీ ఇంతవరకు ఇన్ని కేసులు ఉన్నా మరి హరీష్ రావుని ఎందుకు పిలవలేదు, హరీష్ రావు ఎందుకు ఏ మెట్లు ఎక్కలేదు, ఎందుకు కేటీఆర్ ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చింది, ఎందుకు అంటే ఇలా ఎందుకు అంటూనే ఇప్పటి వరకు చాలా మాట్లాడుతూ వచ్చారు. అంటే హరీష్ రావు
కావాలనే ఇవన్నీ చేస్తున్నారు, పార్టీని హస్తగతం చేసుకునే దిశగానే ఇదంతా చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అంటే ఒక పక్క ఇటు ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నది సెకండ్ నెంబర్ ఎవరు అని అంటే మళ్ళీ కేటీఆరే అని అంటారు. కాబట్టి కేటీఆర్ ఉండొద్దు అన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారు. కాబట్టి అన్న మీరు జాగ్రత్త, నేను పార్టీలో లేకపోయినా నేను తెలంగాణ సమాజాని కోసం పనిచేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత నేను బనకచర్ల విషయంలో మాట్లాడాను, అలాగే విద్యార్థులు విషయంలో మాట్లాడాను. ఇలా ప్రతి విషయంలో నేను మాట్లాడుతూ వచ్చాను. అలాగే శరీరం బీఆర్ఎస్ పార్టీ అయితే జాగృతి దానికి ఒక అంచు మాత్రమే అన్నట్టుగా ఇలా మాట్లాడుతూ వచ్చారు తప్ప అంటే ఇప్పుడు నేను సపరేట్గా పార్టీ పెడుతున్నాను అని చెప్పేసి ఇలా ఏమీ మాట్లాడలేదు. అయినా సరే ఇవన్నింటి మాటలకు సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అంటే నేను వాళ్ళ వెనుక ఎందుకుంటాను చిల్లర అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. అంటే నాకు వాళ్ళకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. మరి చూడాలి మరి ఇంకా నేతలు ఎలా రెస్పాండ్ అవుతారు. ఇంతవరకు హరీష్ రావు ఈ విషయంలో గానీ అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మాత్రం కొంతవరకు చాలా ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కుటుంబ వివాదాలతో అవినీతితో సంబంధం ఉన్నటువంటి వారి వెనకాల నేనెందుకు ఉంటాను, ముందు నేను ఉంటాను అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చాలా వరకు కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద కవిత ఎపిసోడ్ని బీఆర్ఎస్ను ఒక కార్నర్ చేశారనుకోవచ్చా రేవంత్ రెడ్డి కామెంట్స్తో? అంటే కొట్టిపారేసే విధంగానే చూడాలి. అంటే నేను వాళ్ళ వెనుక ఎందుకుంటాను, వాళ్లకు నాకేంటి సంబంధం, వాళ్లకు నాకు అంటే శత్రుత్వమే తప్ప మిత్రత్వం లేదు అన్నట్టుగా మాట్లాడారు. కాబట్టి మరి ఇదంతా అంటే పట్టించుకున్నట్టుగానే ఉంది. మరి ఇంతవరకు కేటీఆర్ కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, మనకు మీడియా ముఖంగా అసలు ఈ విషయం మీద అసలు ఏది మాట్లాడలేదు. ఈవెన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టింది కూడా మహిళా నేతలే, ఓన్లీ మహిళలే వచ్చి ఆ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి చెప్పారు తప్ప అంటే ముఖ్యంగా ముఖ్య నేతలు ఎవరు వచ్చి దీని గురించి స్పందించలేదు, అలాగని మాట్లాడలేదు. కేవలం మహిళలు వచ్చి మాట్లాడడంతో ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు కవిత. ఎందుకంటే ఇంతవరకు మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు. మరి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అని అంటే అది సంతోషించదగ్గ విషయమే. అది నా వల్ల జరిగిందంటే ఇంకా నాకు సంతోషం కలుగుతుంది అని అంటూ వచ్చారు. అంటే ముఖ్యంగా ఇది అంటే ఆవిడకి అనుకూలంగా మార్చుకున్నప్పటికీ ఎక్కడో ఇది కార్నర్ చేసినట్టే అనిపిస్తుంది సిరాజ్. మరి చూడాలి మరి ఎలా స్పందిస్తారు. అంటే ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, మరి ముందు అయినా ఫ్యూచర్లో అయినా దీని గురించి స్పందిస్తారా లేదా? ఎందుకంటే కేటీఆర్ పైన ఎక్కడ నేను అంటే జనరల్గా నేను విమర్శించడం లేదు, అసలు ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు నేను ఎలా విమర్శించలేదు. కావాలనే సోషల్ మీడియా వింగ్ హరీష్ రావుకి ఏదైతే ఉందో దాని ద్వారా నేను ముందు మాట్లాడిన కాంటెక్స్ట్ కావచ్చు, తర్వాత మాట్లాడిన కాంటెక్స్ట్ కావచ్చు మాట్లాడకుండా జస్ట్ పార్టీ ఏమైపోతే నాకేంది అన్నట్టుగా దాన్ని పోర్ట్రే చేశారు. అసలు నేను బీఆర్ఎస్ పార్టీని నేను ఎందుకు అంటాను, బీఆర్ఎస్ పార్టీ పుట్టింది దాని నుంచే, నేను కూడా దాని నుంచే పుట్టాను అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చారు. రైట్ హారిక, థ్యాంక్ యూ.